తిరుమలలో గోవుల మృతి అనే అంశం మీద వైఎస్ఆర్సీపీ చాలా గొడవ చేస్తోంది. ఎస్పెషల్లీ భూమన కరుణాకర్ రెడ్డి దీన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా సుబ్రహ్మణ్య స్వామి కూడా రంగంలోకి దిగాడు. చాలా విచిత్రం ఏంటంటే చాలా కాలంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి వైఎస్ఆర్సీపీ ఇష్యూస్లోకి వస్తాడు. అంటే వైఎస్ఆర్సీపీ ఏ విషయం మీద అయితే పోరాడాలనుకుంటుందో ఆ విషయంలోకి ఈయన చొరబడతాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం ఏంటి అనే విషయం ఎవరికి అర్థం కావడాల. ఈయన చెప్పిన వాళ్ళకి గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చారు అనేది ఒకటి అనుకోండి. అది కాకుండా కూడా మరి ఇంకే రకమైన సంబంధాలు ఉన్నాయో తెలియదు వైఎస్ఆర్సీపీకి సుబ్రహ్మణ్య స్వామికి. అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని కాపాడడానికి, ఆయన ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి టీటీడీ బోర్డుని కాపాడడానికి సుబ్రహ్మణ్య స్వామి చాలా దూరం వెళ్ళాడు. ఒక దశలోనైతే ఆంధ్రజ్యోతి ఇతర పత్రికల మీద కేసులు కూడా వేశాడు. ఇప్పటికీ ఆ కేసు నడుస్తోంది. అంటే ఆంధ్రజ్యోతి పత్రిక టీటీడీ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా వార్తలు రాస్తోంది. వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బకొట్టే విధంగా ప్రచారాలు చేస్తోంది అని చెప్పి ఒక కేసు వేశాడు. అదే సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు, తిరుమల ఆలయం రెండూ కూడా సరిగ్గా నడవడం లేదు, అక్కడ కుట్రలు జరుగుతున్నాయి అని మాట్లాడటమే కాదు, ఈ గోవుల ఇష్యూ మీద కోర్టులో కేసు వేస్తానని కూడా అన్నాడు. టీటీడీ నిర్లక్ష్యం వహిస్తోంది, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అని విమర్శిస్తే పర్వాలేదు, కుట్రపూరితంగా గోవులు చనిపోయే విధంగా చేశారట అని కూడా ఆరోపించాడు. అంటే సాక్షిలో వచ్చిన కథనం ప్రకారం సాక్షి వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీలోనో ఎక్కడో ఆయన పట్టుకొని ఆయనతోటి సాక్షి టీవీలో ఒక ఇంటర్వ్యూ వేశారు. అంత రెడీగా ఉంటాడు ఎప్పుడు ఆయన సాక్షి మీడియాకి అందుబాటులో. ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కుట్రపూరితంగా గోవులు చనిపోయే విధంగా చేస్తున్నారు అనేది ఒకటి, దాంతోపాటు చనిపోయిన గోవుల్ని రెస్టారెంట్లకి ఏమైనా సప్లై చేస్తున్నారా అని కూడా అన్నాడు. ఒకటి, చనిపోయిన గోవుల్ని రెస్టారెంట్లకు పంపించరు, ఆరోగ్యంగా ఉన్న గోవులను తీసుకెళ్ళి చంపేసి వాటిని వడ్డిస్తారు. బహుశా సుబ్రహ్మణ్య స్వామికి ఆ విషయం తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి బాగా ఉన్న కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నప్పుడు కూడా సైమల్టేనియస్గా సుబ్రహ్మణ్య స్వామిని తమ వైపు ఉంచుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి. అది గొప్పతనం. ఎందుకంటే చాలా కాలంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని నరేంద్ర మోదీ మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నాడు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీద, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీద, ఇన్ జనరల్ అసలు ప్రభుత్వం మీద, స్పెసిఫికల్లీ నరేంద్ర మోదీ నాయకత్వం మీద టార్గెట్ చేసి చాలా కాలంగా మాట్లాడుతున్నాడు. అటువంటి సుబ్రహ్మణ్య స్వామితో మంచి సంబంధాలని జగన్మోహన్ రెడ్డి అప్పటికీ ఇప్పటికీ కూడా నిరపగలుగుతున్నాడు. అది గొప్పతనం, మెచ్చుకోవాల్సింది. టీటీడీకి అంతకుముందు చైర్మన్లు, అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్న చైర్మన్లు చాలా బ్రహ్మాండంగా నడిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న చైర్మన్ సరిగ్గా నడపడం లేదు అని కూడా అన్నాడు. అంటే మరి భూమన కరుణాకర్ రెడ్డో వైవి సుబ్బారెడ్డో మనకు తెలియదు ఎవరిని ఉద్దేశించి అన్నాడు. ఏమైనప్పటికీ వీళ్ళకి అంత మంచి సంబంధాలు ఎట్లా ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామితోటి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు కూడా సుబ్రహ్మణ్య స్వామిని కంటైన్ చేయలేకపోతున్నారు, ఆయన దువ్వలేకపోతున్నారు. అటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని తనకు అనుకూలంగా మార్చుకోగలిగాడు, అప్పటికీ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడే విధంగా ఎలా చేయగలుగుతున్నాడు అనేది $1 మిలియన్ ప్రశ్న.